వాడైతే అమ్మ రవ్వ లడ్డు చెయ్యి అనేసి అడుగుతూ ఉన్నాడండి. వాడు రవ్వ లడ్డు రాక లవ్వ లడ్డు చెయ్యి అంటున్నాడు. అంత క్యూట్గా అన్నాక చేయకుండా ఎలా ఉంటా చెప్పండి. మొత్తానికైతే ఇక్కడ ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని 2 కప్పుల బొంబాయి రవ్వ అయితే వేసి వేపుతున్నానండి. ఈ లోపు అయితే ఒక 1/2 లీటర్ పాలు పక్కన కాచుకుంటున్నా. ఈ లోపు రవ్వ వేగే లోపల ఎండు కొబ్బరి తీసుకొని మిక్సీలో వేసి పౌడర్ చేసేసుకుంటున్నా. ఈ రవ్వ మనకు నెయ్యి వేసినప్పుడు ఉంటల కింద వచ్చినా మళ్ళీ మనం వేపే కొద్దీ పొడి పొడిగా వచ్చేస్తుంది. మిక్సీ పట్టిన కొబ్బరి తురుము అయితే వేసేసుకొని వేపుకున్నా. ఈ కొబ్బరి మాకు వద్దండి అనుకున్న వాళ్ళు డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత 2 కప్పుల రవ్వ, 1 కప్పు కొబ్బరికి 1 కప్పు నిండా పెద్ద చక్కెర అయితే వేసుకున్నా. లాస్ట్లో ఇలాచీ పౌడర్ వేసేసుకొని ఇలా వేడిగా పాలు పక్కన కాచుకున్నాం కదండి. వేడి పాలు కొంచెంగా వేసుకొని ఉండ చుట్టేసుకోవడమే. డ్రై ఫ్రూట్స్ నాకు ఎందుకో నచ్చలేదు, అందుకే నేను పైన జస్ట్ డెకరేషన్ కోసం పెట్టుకున్నాను అనమాట. బట్ రవ్వ లడ్డూలో పాలు వేసి చక్కెర వేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది. బెల్లం వేసి వేడి నీళ్ళు వేసి కూడా చేస్తారు, బట్ ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో నాకైతే ఇలానే ఇష్టం. మీకు ఎలా ఇష్టం?